గౌరవనీయులు పెద్దలు రీజనల్ కోఆర్డినేటర్ అయిన వైవి సుబ్బారెడ్డి సార్కు, అలాగే స్పీకర్ గారు తమ్మినేని సీతారాం గారికి, మోపిదేవి వెంకటరమణ గారికి, వేణు గారికి, అలాగే చాలామంది ఎమ్మెల్సీస్ ఉన్నారు. అందరికీ ఇక్కడ వచ్చిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులకు అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. ముఖ్యంగా గత ప్రభుత్వంతో తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఈ ప్రభుత్వంలో బీసీ, ఎస్టీ, మైనారిటీల స్థితిగతులు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించమని చెప్పి మీకంతా కోరుకుంటా ఉన్నా. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అంటాడు, ఆయన నైజమేమి, అందరూ బాగుండకూడదు, అందులో నేనుండకూడదు అని చెప్పి ఆలోచించే నీచుడు ఎవరంటే ఆడే చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్తున్నా నేను. కానీ మన జగనన్న అందరూ బాగుండాలి, దానిలో నేను ఉండాలి, నేను ఉండకపోయినా కానీ అందరూ బాగుండాలని కోరుకునేవాడు ఎవరంటే అదే మన జగనన్న అని చెప్పి మీకు కదా తెలుపుకుంటా అంట. ఇంకో పుత్రరత్నం పప్పు అంట. మొన్న వాళ్ళని ఆయన అరెస్ట్ చేస్తే స్కిల్ స్కామ్లో క్లియర్గా తెలిసింది. ఒక మాట ఇంకోండి, ఈయనేమంటాడంటే మాటికి చిన్న పాల వ్యాపారం చేస్తున్నాడు చంద్రబాబు. నాకు 1,00,000 కోట్లు ఉన్నాయట. మీ తాతవే 1,00,000 కోట్లది, మీ నాయనకు 2 ఎకరాల బాబు ఉండేది, నీకు 1,00,000 కోట్లు ఎట్లా వచ్చినాయని చెప్పి అందరిని అడుగుతాడా. క్లియర్గా చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. అటువంటిది వాళ్ళ నాయన్ని అరెస్ట్ చేస్తే జైలు దగ్గర పోయి నేను ఢిల్లీకి పోతాడా, ఢిల్లీకి పోయి మొత్తం అందరినీ కలిసి నేను మా నాయన్ని విడిపిస్తా అని చెప్పి పోయినోడు 52 రోజులు అసలు మన విజయవాడకే రాలేదు. ఏం భయపడిపోయి ఒక రూమ్లో దాక్కున్నాడు. ఈడ మన సీఎం క్యాండిడేట్ అని చెప్పి మీకంతా అడుగుతానా. నేను మాట్లాడేకే రాదు ఆ పిచ్చోడు. కాబట్టి ఇంకోటి, ఆ పవన్ స్టార్ అంట, చంద్రబాబు అరెస్ట్ అయిన వెంటనే జైలుకి వెళ్ళిపోయాడండి. జైలుకి వెళ్ళిపోయి నిల్చుకొని ఆయన్ని కలిసేసి బయటకు వచ్చేసి బాధతో, ఎందుకంటే దత్తపుత్రుడు కదా, బయటకు వచ్చేసి తెలుగుదేశాన్ని నేను నడుపుతాను, తెలుగుదేశాన్ని దగ్గరగా ఉంటాను, తెలుగుదేశాన్ని నా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాను, రేపటి నుంచి తెలుగుదేశంలో లీనమైపోతానన్నాడు. కానీ 52 రోజులు పత్తాలేడు అసలు. ఇటువంటి నాయకుడు, అతని పేరులోనే కళ్యాణం ఉంది. 3 భార్యల ముద్దుల భార్య మన పెళ్లి కొడుకు. అరే నాయన, నీ గ్లాసు పగిలిపోయిందిరా బాబు, 2 చోట్ల ఓడిపోయిన దద్దమ్మ వినువేమని చెప్పి గట్టిగా చెప్తానా నేను. ఈసారి పోతే మన ఆంధ్రప్రదేశ్లో ఒక అమ్మాయిని చేసుకున్నా, మా తల్లి వదినమ్మని వదిలేశా. పోనీ ఇండియాలో వెతికా, ఇండియాలో కూడా పెళ్లి చేసుకున్నా, వదిలేశా. ఇంకా ఆఖరికి ఫారెన్ అమ్మని చేసుకునే వదినమ్మని, ఆమెని భద్రంగా చూసుకో, ఆమెని వదిలితే ఇంకా నేరుగా రంభ ఊరుసి తిలత్తమలే పైకి వెళ్ళిపోవాలని చెప్పి గుర్తుని మీకంతా తెలుపుకుంటాను నేను. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ గణేష్ అనే చెప్పినారు, దగ్గర 16 మసీదులు ఉన్నాయి. అందరూ మా మైనార్టీ సోదరులు చెప్తా ఉన్నారు, ప్రతి శుక్రవారం కానీ, ప్రతి మంగళవారం కానీ, ప్రతి బుధవారం కానీ అన్న ప్రత్యేకంగా మసీదులకు వెళ్తాడు, మన ముస్లిం యొక్క మైనార్టీ ఇళ్ళకి వెళ్తాడు, వాళ్ళ యొక్క ఏం బాధలు ఉన్నాయో తెలుసుకున్న నాయకుడు మిలిటరీ మ్యాన్ ఎవరంటే ఆయనే మన గణేష్ అన్న కాదా అని చెప్పి కదా తెలుపుతాను నేను చెప్తా ఉన్నా. దుష్టయాన్ని మన అన్న మిలిటరీ రా బాబు, మిలిటరీ దేశాన్ని రక్షించినోడిని 3వ సారి హ్యాట్రిక్ గా గెలిపించాలని చెప్పి కోరుకుంటానని చెప్పి నేను తెలుపుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news.